హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తోత్రాలండి. ప్రభుపేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొక సందేశం మీకు అందించుటకు దేవుడిచ్చినటువంటి భాగ్యం ఆయనకి ఘనత మహిమ చెల్లుగాక. జీసస్ సేవ్స్ మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇదిగో మీ దేవుడు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక మీ అందరిని ఆహ్వానిస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియపరుస్తున్నాను. మరొక సందేశాన్ని మనం ప్రారంభించుకోబోయే ముందు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. పరలోకమందున మా తండ్రి నామన స్తోత్రం దయగల రాజా ప్రేమను మా దేవ కృపామేడు సమాధాన గతిపతి మా సృష్టికర్త మా దేవ ప్రేమమేడని మా దేవ నీ వర్తమానాన్ని నీ మాటలు మేము ధ్యానించడానికి ఇచ్చినటువంటి భాగ్యానికే స్తోత్రం. నా ప్రభువా, నువ్వు అనుగ్రహించిన ఈ జీవ గ్రంథంలో దేవా తండ్రి యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అంశాల ద్వారా మాతో మాట్లాడండి. అవి మా ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు చేస్తాయి తండ్రి. నాయన ఈ వర్తమానాల ద్వారా అనేకులైనటువంటి మేము అందరం కూడా దేవ ఆత్మీయంగాను దేవాన్ని సన్నిధి ముందు సాటు సహాయం చేయమని ఈ కార్యక్రమం ఆదరించేంతవరకు మీరే నాకు నడిపించండి. పరిశుద్ధాత్మదేవ మీ సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని జరిగించి సహాయం దయచేయండి, బోధించమని యేసునామములో నడుచుకుంటండి. ఆమె హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరొక చక్కటి సందేశాన్ని మీకు అందించడానికి దేవుడిచ్చిన భాగ్యం ఆయనకి ఎంత మంచి గాక. మనం ఈరోజు చూసిన విధంగా వేషము, కపట వేషము అన్న అంశం ద్వారా ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. వేషము అనగా మనిషి ఉన్న మనిషికి కాకుండా వేసేదాన్ని వేషం అంటారు. అంటే మనిషి కనబడుతున్న విధానానికి వ్యత్యాసంగా ఉంటుంది. ఒక మనిషి పోలిక చూసినట్టయితే ఆ మనిషి పోలిక కాకుండా వేరే మనిషి పోలిక చొప్పున అతను వేషం ధరించాడంటే ఇతను అతనిలాగా వేషాన్ని ధరించాడు అని చెప్పి తెలియపరుస్తున్నటువంటి మనకి చూస్తుంటాం. సినిమాల్లో కానీ ఇలాగ సీరియల్స్ అని కానీ వీటిల్లో వేషాలు వేసుకుంటూ ఉంటారు. అంటే ఒక క్యారెక్టర్కి తగిన విధంగా వేషాలు వేస్తూ ఉంటారు. ఆ క్యారెక్టర్ ఉన్నంతసేపు దాంట్లో లీనమైపోతారు. తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత అసలు వేషం బయట ఉంటుంది. ఆ క్యారెక్టర్ సంబంధించినటువంటి వేషాన్ని వేయటం కోసం వీరు ఏం చేస్తుంటారంటే వేషాన్ని ధరిస్తుంటారు. దాన్నే వేషం అంటారు. అంటే తను కనిపిస్తున్న విధానానికి కాకుండా వ్యత్యాసంగా, అంటే లోపల ఉన్నటువంటి మనిషిలో ఉన్నటువంటి అసలైన నైజం కాకుండా బయటికి కనిపించేది వేరే విధంగా చేసేదే వేషం. ఈనాడు కొన్ని వార్తలు చూస్తున్నప్పుడు కొంతమంది మాకు ఆర్టిస్టులు అండి, మాకు వేషాలు లేవు, కొన్ని వేషాలు చిన్న చిన్న వేషాలు దొరికిన చాలండి మేము బ్రతుకుతాము అని అంటూ ఉంటారు. పాపం వారు యథార్థంగా ఏదో వేషాలు వేసుకుని బ్రతుకుతారు. అది జీవనోపాధిగా వారు చేస్తున్నటువంటి సినిమాలకు సంబంధించి కానీ ఈ యొక్క సీరియల్స్ కానీ ఇట్లాగా టెలిఫిలిమ్స్ అని వీటిని చేస్తుంటూ ఉంటారు. వాళ్ళు కళాకారులని వారిని అంటూ ఉంటారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే వేషం, కపటముతో కూడినటువంటి ఒక వేషాన్ని సందర్భాన్ని మనము ధ్యానించబోతున్నాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ విషయం గురించి తెలియపరుస్తుంది. వేషం అంటే మనిషి కనిపిస్తున్న విధంగా కాకుండా వ్యత్యాసంగా ఇంకొక మనిషి వేషం వేసి అతను నటిస్తూ ఉంటాడు సినిమాల్లో కానీ ఇట్లా ఆ కథకు తగిన విధంగా వేషాన్ని మార్పు చేస్తూ ఉంటారు. ఒక విధంగా కనిపించే చోట ఇంకో చోట కనబడరు. ఒక చిత్రంలో కనిపించే విధంగా ఇంకో చిత్రాల్లో కనబడరు. వారిని కళాకారులు అంటారు. వేషాలు వేసేవాళ్ళు వారు వృత్తిరీత్యా వారు చేసుకున్నటువంటిది. వేషం వేస్తున్నంత మాత్రాన క్రూయల్గా వేస్తున్నట్టు మాత్రాన వారు నిజ జీవితంలో క్రూయల్గా ఉన్నటువంటి వారు కాదు. మంచిగా వేస్తున్నంత మాత్రాన బయట మంచిగా ఉన్నవారు కాదు. భిన్నంగా ఉంటుంది. వారు చేసే పనికి వేసే వేషానికి భిన్నంగా ఉంటుంది. దానికి గవర్నమెంట్లు కూడా అవార్డులు ఇస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అవార్డులు ఇస్తారు వీటికి. మరి వేషంలో ఉన్నటువంటిది అటువంటిది అనమాట. కానీ బైబిల్ చెప్తుంది వేషాలు వేయట కుదరదు. వేషం వేస్తే దేవుడు సహించడు. ఈ వేషాలు వేసేది ఎవరు? సాతానుగాడు యొక్క పరిచారకులు చేసే పని అది. సాతాను యొక్క టీము చేస్తున్నటువంటి పని అది.
మనం చూసినట్టయితే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11 మన అందరికీ తెలిసిన వాక్యమే. ఒకసారి మనం అది ధ్యానించి అసలు విషయంలోనికి మనం వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు. సాతానుగాడు ఏం చేస్తున్నాడంట? తానే, ఎవరితోనో కాదు, వెలుగుదూత వేషం వేసుకుంటున్నాడు. ఎవరు? సాతాను. మరి దానికి పరిచారకులు ఉన్నారు, దాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు. ఆ వాళ్ళు ఏం చేస్తున్నారు? 15వ వచనంలో చెప్పబడుతుంది, గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదది. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. వారు గనుక వీడు సాతానుగాడు చేస్తున్నాడు, వెలుగుదూత వేషం వీడు వేసుకుంటున్నాడు. గనుక అంటే ఏంటి? ఆడు చేస్తున్నాడు కాబట్టి వాడిని వెంబడించేవారు పరిచారకులు ఉన్నారు. వారు కూడా ఏం చేస్తున్నారు? నీతి పరిచారకులుగా వేషం వేస్తున్నారు. మరి గొప్పగా ఉంటుంది విషయం చూస్తే. ఒక టీం లీడర్ ఉంటాడండి, అతనే వేషాలు వేసాడనుకో, టీంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళు కూడా మొదలు పెడతారు, నువ్వు వేస్తే లేదు మేము వేస్తే వచ్చిందా అంటారు. అంతంత గొప్ప అయిపోయిన వీర్ రేంజ్లో వీళ్ళు వేస్తున్నట్టుగా మనం ఇక్కడ సాతానుగాడు పరిచారకుల విషయం చూస్తున్నాం. నేడు దుష్టుడైనటువంటి సాతాను ఈ లోకంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని బంధిస్తున్నాడు, ప్రతి ఒక్క వ్యక్తిని బంధించాలని చూస్తున్నాడు. ప్రతి ఒక్కరిని ఒక్కొక్క మైకంలో పెట్టి మనుషుల్ని ఏం చేయాలని, వాడు చెప్పు చేతలో ఉంచుకోవాలని సాతానుగాడు పన్నుతున్నటువంటి పన్నాగం. నువ్వు నేను దేవుని దగ్గరికి, దేవుని దూత మాట వింటానికి వెళ్తాం. కానీ సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే వెలుగుదూత వేషం ధరిస్తున్నాడు. వాళ్ళ పరిచారకులు నీతిమంతుని యొక్క నీతి పరిచారకుల వలె వాళ్ళు కూడా వేషం వేస్తున్నారు. ఇక అప్పుడు భక్తిగా జీవిస్తున్న వ్యక్తి దేవదూతలు అనుకున్నటువంటి వారిని చూస్తే వారు దేవదూతలు కాదు, వారు ఎవరంట? పిశాచాలు, పీక్కు తినేవారు, రాబందులు, అలాంటి వారు అనమాట. తీరా చూస్తే దేవదూతలాగా కనబడింది కదా అవతారం. నాకు తెలిసిన ఒక సహోదరి ఒక 15 సంవత్సరాలు అవుతుంది, కోడలను చూసి చర్చిలో పెళ్లి జరుగుతుంటే చూసి దేవదూతలాగా ఉంది కదా అని చెప్పి అంది. అప్పుడు నాకు పెళ్ళి 10 ఏళ్ళు అవుతుంది. అంటే ఒక అత్తగారు అయి ఉండి కోడలను ఆ విధంగా అందనేపాటికి, ఈ విధంగా అత్తగారులు ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా, చేయకపోయినా కూడా వారికి ఇద్దరికి కుదరదు. నేను అనుకున్నా ఇదే విషయం ఇలా కంటిన్యూస్గా ఉంటే బాగుండు అని. కానీ దెయ్యంలా కనబడుతుంది, రాక్షసులా కనబడుతుంది, భయం వేస్తుంది చూస్తుంటే. ఇప్పుడు ఆవిడికి అంత దేవదూతలా కనిపించింది. మరి ఇక్కడ వేసుకున్న ఆకారమా, ఇవి చూసినటువంటి ఇదో తెలియదు, కానీ దేవదూత ఆకారం వేస్తుంది సాతానుగాడు. దేవదూతలు ఎక్కడుంటారు? దేవుని సన్నిధి దగ్గర ఉంటారు. దేవుని సన్నిధానం నుంచి వచ్చి మనలాంటి వారికి సహాయం చేస్తూ ఉంటారు. మరి అలాగా వస్తున్నట్టు, సహాయం చేస్తున్నట్టుగానే వస్తుంది దేవదూత. ఈడు సాతానుగాడు వేస్తున్నటువంటి వేషం దేవదూత వేషం ధరిస్తున్నాడు. ఆయన పరిచారకులు నీతి పరిచారకులుగా వాళ్ళు కూడా వేషం వేస్తున్నారు. వాళ్ళు కూడా చిన్న చిన్న వేషాలు వస్తున్నాయి. ఈ విధంగా భక్తిగా దేవునిలో యథార్థంగా జీవించి వారి అంట పడతాకి సాతానుగాడు చేస్తున్నటువంటి ఎత్తుగడలి, వారిని అనుసరించి వారితో పాటు ఉన్నట్టుగా వారిని వెంబడిస్తున్నట్టుగా చేస్తాడే కానీ వాడి క్రియల వల్ల ఏమవుతుంది? బయటపడుతుంది. కాబట్టి నేడు మనం చూసేది వేషం, కపట వేషం ఒకటి. ఈరోజు మనం ఒక సందర్భాన్ని మనం చూడబోతున్నాం. ఇదే సాతానుగాడు ఒక స్త్రీతో వేపిస్తున్నటువంటి వేషమే సామెతల గ్రంథం చూసినట్లయితే 7వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడుతుంది. ఈ అధ్యాయం నాకు అంటే ప్రతి నెల 7వ తారీఖు 7వ అధ్యాయం అంటే 7వ తారీఖుని చదువుతా. 8వ అధ్యాయం 8వ తారీఖు, 9వ అధ్యాయం 9వ తారీఖు అలాగే చదవటం జరుగుతూ ఉంది. 7వ అధ్యాయం 7వ తారీఖున చదువుతున్నప్పుడు ప్రతిసారి కూడా ఈ అర్థం కానటువంటి విషయం, కానీ ఒక దైవజనులు చక్కని వివరణ ఇచ్చారు ఆ రోజుల్లోనే.
కొన్ని సంవత్సరాల క్రితం. ఆ వివరణ చూసి చాలా ఆశ్చర్యపోయాను. ఇది వ్యత్యాసంగా కనబడుతుంది, కానీ దీంట్లో అంతరార్థము చాలా గొప్పది అనేటువంటిది మనం గమనించాలి. ఈ సామెతల గ్రంథంలో 7వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడుతుంది, అంతటా వేశ్యావేషం వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వారిని ఎదుర్కొనవచ్చును. వేశ్యావేషము వేసుకుంది, వేశ్య కాదావిడి, కానీ కపటం గల స్త్రీ. కపటము గల స్త్రీ ఏం చేస్తుంది? వేశ్యావేషం వేసుకుంది. ఎందుకని? ఒక యవ్వనస్తుడిని పాడు చేయటానికి, ఒక యవ్వనస్తుడిని తన ఊరుల్లోకి లాగటానికి. వేశ్య కాదు, కపటము కలిగినటువంటి ఒక స్త్రీ. రోజు మనం మాట్లాడుకోబోయే అంశమే వేషం. క్రైస్తవులైనటువంటి మనందరం కూడా సాతానుగాడు ఏదో ఒక రూపంలో ఒక వేషం వేస్తాడు. వాడు మన భక్తి జీవితాన్ని, మన యథార్థ జీవితాన్ని తప్పించటానికి అనేకులు వేషాలు వేశారని చెప్పి చూపిస్తూ ఉంటాడు. వాడు కనిపిస్తున్నంత ఇది కాదు, వాడులో కనపడుతున్నది వేరు, పై వేషం వేరని చెప్పి చూపిస్తూ ఉంటాడు. ఏదో విధంగా ఆ కపటముతోటి సాతానుగాడు కపట బుద్ధితోటి వేషాల్ని ధరింపజేస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక స్త్రీ కపటము గల స్త్రీయే కపటం గలది అంటే అందరు కాదు, ఈ స్త్రీ కపటం గల స్త్రీ అంట. వేశ్య వేషం వేసుకొని వచ్చింది. అది ఏంటంటే 11వ వచనంలో, అది బొబ్బలు పెట్టున్నది, స్వేచ్ఛగా తిరుగున్నది, దాని పాదములు దాని ఇంట నిలువవు. ఆ కపటం గల స్త్రీ వేశ్య కాదు, కానీ వేశ్యలాగా ఒక యవ్వనుడిని ఆకర్షించడానికి, ఒక యవ్వనుడిని తన జీవితంలో తన యొక్క దేవుని యొక్క అడుగుజాడలో నడవకుండా చేయటకు, మార్గాన్ని తప్పించుటకు వేశ్య వేషం ధరించిందనమాట. కపట సహోదరుల విషయం జాగ్రత్తగా ఉండడు. ఎవరో మోసం చేస్తారు, ఎవరో తెలుసండి. నమ్మితేనే కదరా మోసం చేసేది అన్నాడు ఒక అతను, నాకు తెలిసిన అతను. నమ్మితేనే కదా మోసం చేసేదని. ఎవరు ఎలా మోసం చేస్తారో మనకు తెలియదు. కపటముతోటి కపట బుద్ధి చూపించి ఇది వేశ్య వేషం వేయటానికి కూడా సిద్ధపడింది. ఎంత కపటమైనటువంటి ఉద్దేశం ఉందో చూడండి. ఆ యవ్వనస్తుడిని పాడు చేయటకు, ఒక యవ్వనస్తుడిని 8వ వచనం చూసినట్టయితే, సంధ్యవేళ ప్రొద్దు గురుంగిన తర్వాత చిన్న చీకటి గల రాత్రి వేళ ఒక యవ్వనస్తుడి గురించి తెలియపరుస్తుంది ఇక్కడ. 7వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, నా కుమారుడా నా మాటలు మనసు నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము అని చెబుతూ, ఒక 7వ అధ్యాయం 6వ వచనం చూసినట్టయితే, నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజోడగా జ్ఞానము లేని వారి మధ్యను యవ్వనస్తుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు కూడా నాకు కనబడ్డాడు. వాడికి అసలు బుద్ధి లేదు. వాడు ఉండవలసిన చోట ఉండకుండా, వాడు ఎక్కడున్నాడు, తండ్రి మాట తల్లి మాట వినకుండా ఆ యవ్వనస్తుడు బుద్ధి లేని వాడు పడుచువాడు కూడా నాకు కనబడ్డాడు. ఈ రాసినటువంటి గ్రంథకర్త తెలియపరుస్తున్నటువంటి వాడు చిమ్మ చీకటి గల 8వ సంధ్య వేళ ప్రొద్దు గురింకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు ప్రదేశంలో ఉండవలసిన వాడు కాదు. కాబట్టే ఆ ప్రదేశంలో ఉండతగిన వాడు కానివాడు కాబట్టి, దొరికాడు కాబట్టి, ఈ సమయంలో వేయవలసినటువంటి వేషం దేవదూత వేషం వేసి వాడిని మోసం చేయలేము. ఇది చిమ్మ చీకటి. ఈ చీకటిలో ఎవరూ లేరు, ఎవరూ ఉండరు. కాబట్టి వేశ్య వేషం ధరించి ఒక మనిషిని నాశనం చేయాలంటే ఏ వేషం వేయటాకన్నా సిద్ధపడతారు. ఒక చిత్రంలో నటించాలంటే దానికి తగినటువంటి వేషము ఏదొచ్చినా వారు యాక్ట్ చేసేవారు ఉన్నారు. వారు నిజ జీవితంలో అటువంటి వారు కాకపోయినా అటువంటి వేషం వేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాడు వృత్తి అది. ఇక్కడ సాతానుగాడి వృత్తి ఏంటంటే మనలను మోసం చేయటం. మనం బుద్ధి లేని వారిగా ఉండకూడదు. ఈ యవనస్తుడు జ్ఞానం లేని వారి మధ్యను, యవనస్తుల మధ్యను బుద్ధి లేని వాడు పడుచువాడు కూడా నాకు కనబడ్డాడు. బుద్ధిహీనులుగా మనం ఉండకూడదు. సాతానుగాడు ఏదో విధంగా ఈ విధమైనటువంటి ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. ఆ యవనస్తుడిని ఏం చేయబోతుంది? అది
చిమ్మ చీకటి గల రాత్రివేళ ధరించవలసినటువంటి వేషాన్ని ధరించింది. ఈ యవనస్తుడిని ఏ విధంగా అయినా సరే వలలో లాగవలసిన అని ఉద్దేశంతో వాడితో చెప్పింది. అనేక మాటలు ఇక్కడ తెలియపరచబడుతుంది. నేను ఒక్కదానే ఉన్నాను, ఎవరూ లేరు, ఇంట్లో ఎవరూ లేరు, సొమ్ము సంచి చేత పట్టుకొని నా భర్త వెళ్ళిపోయి ఉన్నాడు, కాబట్టి పర్వాలేదు, మనిద్దరము రాత్రంతా కలిసి ఉందామని చెప్పి వేశ్య వేషం వేసుకుని ఆ మాటలు చెప్పింది. అధికమైనటువంటి లాలన మాటల చేత అతన్ని ఈడ్చుకొని పోయిందంట. చివరికి జరిగేది అదే. సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారు లోకంలోకి రాబోతున్నాడు, నేను రెండో రాకడ రాబోతున్నాను అన్నప్పుడు బుద్ధి లేని వాళ్ళలాగా, ఆ బుద్ధి లేని ఆ పడుచువాడు ఎలాగైతే చిమ్మ చీకటి గల ఆ ప్రాంతంలో సంచరిస్తున్నాడో, ఆ సందర్భంలో ఈ వాక్యానికి దూరంగా, కుటుంబానికి దూరంగా ఉండకూడని సమయంలో ఉన్న ఆ ప్రాంతంలో సాతానుగాడు వేశ్యారూపముగా ఆ యవ్వనుని పట్టుకోటానికి వచ్చాడు. నేడు కూడా క్రైస్తవులైనటువంటి మనందరి విషయంలో కూడా వాడు మన సమస్యల్లోనో, లేకపోతే మన వేదనలోనో, లేకపోతే మన బుద్ధిహీనతమైనటువంటి పనులు చేసినప్పుడు వాడు ఇదే విధముగా వస్తాడు. వాడు అలాగ చెబుతాడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త లేడు, ఇప్పుడప్పుడే రాడు, మన ఈ లోపు ఏం చేద్దాం, మన ఇష్టం వచ్చినట్టు సంతోషిద్దాం, మనం ఆనందిద్దాం, ఇంట లేడు కదా, పురుషుడు ఇంట లేడు కదా అని చెప్పి వాడిని అధికమైన లాలన మాటల చేత వాడిని ఈడ్చుకొని పోయిందంట. ఇది ఒక వేషం వేసింది. నేడు కూడా యేసుక్రీస్తు వారు వస్తున్నారు, రెండో రాకడ రాబోతుంది. మనందరం కూడా పవిత్రులుగా, యథార్థవంతులుగా జీవించాలి, మెలకుగా ఉండాలి, వెలుగు సంబంధులుగా ఉండాలి, చీకటిలో సంచరించే వారిగా ఉండకూడదు, చీకటి ఆలోచనలు మనం కలిగి ఉండకూడదని బైబిల్ తెలియపరుస్తుంటే వినట్లేదు. వేషాలకి, మోసాలకి బలైపోతున్నటువంటి ఈ లోకంలో ఉన్నాం మనం తిమోతి గారు అందుకే రాస్తాడు, తిమోతి గ్రంథము తిమోతి పత్రిక మొదటి పత్రిక 4:1 చూసినట్టయితే, తిమోతి మొదటి పత్రిక 4:1, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణము వలన 4:1, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఈ కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన, వాళ్ళు కనిపించే విధంగా లేనటువంటి స్థితి, అబద్ధికుల ఒక వేషధారణ అనేక రకాలుగా ఉంటాయి. అనేక రకాల వేషాలు వేస్తూ ఉంటారు. ప్రధానమంత్రి వేషం వేస్తారు, ముఖ్యమంత్రి వేషం వేస్తారు. ముఖ్యమంత్రులు కాదు వాళ్ళు, ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులే. నేను ప్రధానమంత్రి, నేను నీ దగ్గరికి వచ్చానని చెప్పి రావటం ముఖ్యమంత్రి అని అలాగా రకరకాలే చేస్తారు, చాలా రకాలుగా. ఇంకా మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో, ఎవరినైతే ఆశ్రయిస్తామో వారి రూపంలో కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే సాతానుగాడు, మనము వెలుగు దూత దగ్గరికి దేవుని సన్నిధికి వెళ్తున్నాం కాబట్టి, దేవుని దూతలు మనం వెలుగు దూతగా ఉన్న వారిని ఆదరిస్తాం కాబట్టి, వారిని మనం అనుసరిస్తాం కాబట్టి వెలుగు దూతగా వేషం ధరిస్తున్నాడు. నీతిమంతులుగా ఉన్నందుకు, నీతి పరిచారకులుగా ఉన్నట్లుగా నీతిమంతులుగా వాళ్ళు పరిచారకులు కూడా ఇలాగా సాతానుగాడు చేస్తున్నాడు. ఈ కడవరి కాలాల్లో అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచ ఆత్మ యందు ఏం చేస్తారంట, దెయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచుతారు. ఈ కడవరి కాలాల్లో ఈ విధమైనటువంటి దుష్టుడు సాతానుగాడు రకరకాలుగా క్రైస్తవులుగా ఉన్నటువంటి మనందరి విషయాల్లో కూడా, ఈ రకరకాలుగా క్రైస్తవులుగా ఉన్న మనందరినీ కూడా సాతానుగాడు ఏంటంటే ఏదో విధంగా ప్రణాళికలు వేసి అనేక రకాలైనటువంటి సమస్యలను మనకు కలగజేసి ఈ లోకంలో నుంచి మనల్ని ఏం చేస్తుందంటే ఈడ్చుకుపోవటానికి ప్రయత్నం చేస్తుంది. రకరకాలైనటువంటి వేషాలతో వస్తారు. మనం చూసినట్టయితే యెహోషువ గ్రంథంలో చూసినట్లయితే 9:4 చెప్పబడుతుంది, వారు గిబియోనీయులు, కనాను ప్రాంతంలో ఉన్నారు. కనానులో ఉన్నటువంటి గిబియోను ప్రాంతపు వాళ్ళు హివ్వీలు. ఆ హివ్వీలు అనేటువంటి వారు మోసం చేయటానికి,
అంటే అక్కడ ఉన్నటువంటి 7 తెగల వారు నశించిపోవాల్సినటువంటి పరిస్థితి. ఎందువల్లంటే యెహోషువకి దేవుడు తెలియపరిచాడు, మీరు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు వారెవ్వరిని కూడా అక్కడ ఉంచొద్దు, వారందరినీ కూడా మీరు ఏం చేయాలి, హతం చేయాలి, ఉంచకూడదు అక్కడ. ఈ లోకంలో ఎవరైనా చెబితే ఈ మాట, మీరు దేవుడు చంపేయాలంటున్నాడు, ఆ జనాన్ని ఉండకూడదు అంటున్నాడు, ఈ జనాన్ని ఉండకూడదు అంటున్నాడు. ఎందుకు ఉండకూడదు? వాళ్ళు అతిక్రమం చేశారు, అతిక్రమించారు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దయని వాళ్ళు అతిక్రమించారు. కాబట్టి వారు ఆ ప్రాంతంలో ఉండట్లేదు. వారి అతిక్రమము, వారి అక్రమము ఇంకా పీక్ స్టేజ్లోకి వెళ్ళలేదు, ఇంకా అది నెరవేర్చబోతుంది. వాళ్ళు అక్రమము బాగా ఎక్కువ అవుతుంది. కాబట్టి రాబోయే తరంలో 4వ తరము ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటుందని అబ్రహాం గారికి తెలియపరిచాడు దేవుడు. వారి అక్రమం ఇంకా సంపూర్తి కాలేదు, సంపూర్తి అయ్యే వరకు దేవుడు చూస్తాడు. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు అక్రమం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. మీకు ఎవరికి ఆ విషయాలు తెలియదు, బైబిల్ చదవలేని వారికి ఈ విషయాలు తెలియదు. వారు ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. ఆ చిన్నపిల్లల్ని చంపేశాడు దేవుడు, వాళ్ళని చంపేశాడు. ఇప్పుడు అక్రమం చేశారు ఆ ప్రాంత ప్రజలు. వారితో పాటు ఉన్నవారు మంచివాళ్ళు కూడా నశించిపోతారు మరి. కానీ ఈ రోజుల్లో మన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ కోతకాలం వరకు ఆగమంటున్నాడు. ఇప్పుడు మంచివాళ్ళు కూడా ఏమవుతారు, వీళ్ళని తీస్తున్నప్పుడు వారు కూడా ఏమవుతారు, నశించిపోతారు. గురుగులతో పాటు గోధుమలతో పాటు గురుగులు కూడా విత్తి వెళ్ళాడు సాతానుగాడు. ఆ గోధుమలను రక్షించాలంటే, గురుగులు తీద్దామంటే, గురుగులు తీసినప్పుడు గోధుమలు కూడా వచ్చేసే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని ఏం చేయండి, అంతం వరకు వెయిట్ చేయండి, అది ఎదగనివ్వండి. ఎదిగిన తర్వాత దాన్ని ఏం చేద్దాం, గురుగులు ఏదో గోధుమ ఏదో మనకు కనబడుతుంది, తద్వారా దాన్ని ఏం చేద్దాం, వేరు చేసి పొట్టునంతను కూడా కాల్చివేస్తానంటాడు దేవుడు. కానీ ఆ రోజుల్లో వీళ్ళొక్క అక్రమం ఇంకా సంపూర్తి అవ్వలేదు. చాలా ఛాన్స్ ఇచ్చా వాళ్ళకి, ఇన్ని సంవత్సరాలు ఉంది తర్వాత, కాబట్టి 4 తరాలకి పోవు, ఇంకా నీ 4వ తరం ఆ ప్రాంతానికి స్వాధీనం చేసుకోబోతుంది అన్నాడు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 7 జనాంగాలు వాళ్ళందరిని కూడా ఏం చేయాలంటే నశింపచేయాలి. ఎవరిని అక్కడ ఉంచకూడదు, బతిమాలతో నీ దగ్గరికి వచ్చి ఉంచకూడదు అక్కడ అని దేవుడు తెలియపరిచాడు, యెహోషువ గారికి తెలియపరిచాడు. అయితే గిబియోను వాసులైనటువంటి ఈ హివ్వీలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 7గురిలో ఒకళ్ళు అయినటువంటి ఈ హివ్వీలు ఏం చేశారంటే, మనము ఎక్కడో దూర ప్రాంతం నుంచి వస్తున్నట్టుగా నటించి ఆ ప్రాంతానికి వెళ్ళి మనం ఏం చేద్దాము, మనం అంటే దూరం నుంచి వచ్చిన మనిషి ఎలా ఉంటాడు, బాగా బట్టలన్నీ నలిగిపోయి, తను తెచ్చుకున్నటువంటి లగేజ్ అంతా కూడా బాగా మాసిపోయి, తను తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా బాగా పాడైపోయినట్టుగా కనబడి, ఈ విధానంగా మనం తయారు చేసుకుందాం, ఒక వేషం వేద్దాం. ఆ వేషాన్ని వాడు కనిపెట్టలేరు. మరి వేషం అంటే ఏంటి, ఎదుటోడు కనిపెట్టలేని చేసేదే వేషం అవుద్ది. వాడు కనిపెట్టేసాడనుకో అది వేషం అవ్వదు. కానీ అది కనిపెట్టలేరు, ఎవరు కూడా కనిపెట్టలేరు. యెహోషువ గారే కనిపెట్టలేకపోయారు. ఇక్కడ యెహోషువ గారే కనిపెట్టలేకపోయాడు ఆ వేషాన్ని. ఆడేసినటువంటి గిబియోను ఆ ప్రాంతవాసులు హివ్వీలైనటువంటి వారు వేసినటువంటి ప్రణాళికని యెహోషువ గారు కూడా కనిపెట్టలేకపోయాడు. మనమెంతండి అని నిరుత్సాహపడద్దు. ఆ రోజు తండ్రి అనే దేవుడు తెలియపరిచాడు, తర్వాత యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిని మన మధ్య ఉంచారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనతో పాటు నివసిస్తున్నాడు. మనం ఆయన తండ్రి అయిన దేవుని క్రియలు మనం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు నివసిస్తూ ఉంటాడు. కాబట్టి మనకి ఏది మంచో ఏది చెడో వివేచన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం ఈరోజు ధన్యులమై ఉన్నాం దేవుని కృప వల్ల. హల్లెలూయా. మనము ఏదో ఒక సందర్భంలో మనకు తెలియజేస్తాడు దేవుడు, పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుస్తాడు. ఇక్కడ యెహోషువ గారు ఆయన చాలా ఎలక్ట్గా ఉండవలసింది, నిర్లక్ష్యాన్ని వహించారు. ఆయన అంతకుముందు జరిగినట్టు కొన్ని ఇన్సిడెంట్స్లో కొన్ని విషయాల వల్ల ఆయన డిస్టర్బ్ అయినట్టుగా మనం గమనించవచ్చు. కాబట్టి మనం ఏ విషయాలు కూడా డిస్టర్బెన్స్ అవ్వకూడదు, మనం ఎవరిని డిస్టర్బెన్స్ చేయకూడదు, మనం కూడా డిస్టర్బెన్స్ అవ్వకూడదు. ఎందుకు అవ్వాలి, దేనికి అవ్వాలి, మనం దేనికి అవనవసరంలా. చేసేవాళ్ళు చేస్తుంటారు, అనుకునేవాళ్ళు అనుకుంటారు, ఇవన్నీ మామూలే. కానీ మనం డిస్టర్బెన్స్ అయ్యి
జరిగించాల్సినటువంటి దేవుడి కార్యాలని మనం ఏం చేయకూడదు, తృణీకరించే వరకు ఉండకూడదు. కొన్ని సందర్భాల నుంచి వెళుతున్నప్పుడు నేర్చుకోవాల్సినవి ఇవన్నీ కూడా యెహోషువ గారు అంతకుముందు ఆ ప్రాంతంలో జరిగినటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొంచిన సమయాల్లో ఈ హాయి ప్రాంతంకి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు జరిగినాయి. అక్కడ జరిగినప్పుడు ఆయన ఒక సేవకుని ద్వారా ఎదుర్కొన్నాడు. ఉంచుకోకూడదే, కానీ అక్కడ ఉంచటం వల్ల జరిగినటువంటి కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. దానివల్ల ఇసుగుదలలో ఉన్నటువంటి సందర్భంలో ఈ గిబియోనీయులు వేసినటువంటి ప్రణాళిక ప్రకారము చక్కగా సెట్ అయిందనమాట. యెహోషువ గారిని వచ్చి మోసం చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము చాలా దూర ప్రాంతం నుంచి వస్తున్నామంటే, మీరు ఈ ప్రాంతం వాళ్ళే కదా అంటే, కాదు మేము ఇక్కడ వాళ్ళం కాదని అబద్ధం ఆడారు. కపటం ఆ లోపల ఉంది. వారు లోపల ఉన్నది దాన్ని ఏం చెప్తున్నారు, బయటికి వేషం వేసి మేము చాలా దూరం నుంచి వచ్చామని చెప్తున్నారు. మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 9:4 చెప్పబడుతుంది. యెహోషువ గ్రంథం 9:4 వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషం వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతికిలి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధులు తీసుకొని, అవి ఇవన్నీ కూడా గాడిదలకు పాత గోనెలు కట్టి పాతికిల చినిగిన కుట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధులను తీసుకుని పాతికిలిన మాసికలను వేయబడిన చెప్పులను పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా నుండెను. వీరు ఆహారమే కానీ, బట్టలే కానీ, చెప్పులే కానీ అన్నీ కూడా, అంటే చాలా దూరం నుంచి, ఎన్నో మైళ్ళ దూరం నుంచి నడిచి వచ్చిన వారు ప్రయాణం చేస్తే ఎట్లా ఉంటారో ఆ విధంగా చిత్రీకరించారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి వాహనాలు ఇప్పుడు ఉన్నటువంటి వాహనాలు కాదు కదా. ఇది సుమారుగా క్రీస్తు పూర్వం 1600-1700 సంవత్సరప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు ఇవి. ఆ కనాను ప్రాంతంలో ఎవరిని ఉంచకూడదంటే వీరేం చేశారంటే మాయ వేషం వేశారంట. రాయబారులమని వేషం వేసుకున్నారు, అంబాసిడర్స్. మేము వేరే ప్రాంతం వారు అని చెప్పి కపటోపాయం చేసి ఈ వేషధారణతోటి వచ్చి యెహోషువను మోసం చేశారు. యెహోషువను మోసం చేయడం వల్ల యెహోషువ గారు ఎంత పెద్ద తప్పు చేశారంటే, జీవితంలో ఆ ప్రాంతంలో వీరు నివసిస్తున్న సంవత్సరాలు గొడవలే. పూర్తి ప్రాంతాన్ని ఇవ్వబడినటువంటి కనాను ప్రాంతం మొత్తాన్ని కూడా వీరు స్వాధీనం చేసుకోలేకపోయారు. చాలా ఊర్లు స్వాధీనం చేసుకోవాల్సిన వారై ఉండి కూడా అదంతా కూడా చేసుకున్నటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉండిపోయారు. ఒక్క చిన్న పొరపాటు వారు చేసినటువంటి వేషంని వీళ్ళు కనిపెట్టలేకపోయారు. ఇందువల్ల దేవునితో సఖ్యత సమాధానం ఉండవలసినటువంటి వీరు ఏదో ముందు వచనాల్లో జరిగినటువంటి సందర్భంలో యెహోషువ గారు కూడా డిస్టర్బ్ అయి ఉండి అదే కొనసాగించడం వల్లనో ఎందువల్లనో దాన్ని ఏం చేశారంటే ఈ వీళ్ళని కనిపెట్టలేకపోయారు. కనిపెట్టకపోవడం వల్ల తగిన మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది. వీరు చేసినటువంటి ఈ వేషం వేసి వచ్చినటువంటి వీరందరూ కూడా వేషం వేశారంటే పండించాడరా అంటాడు. ఒక్కొక్కడైతే అందులో నువ్వు జీవించేసావురా అంటాడు. వేషం వేసావు, వేషంలో అసలు నువ్వు వాడిలాగా ఎట్లా యాక్ట్ చేసావు అంటే అట్లా దించేసావు, అసలు జీవించేసావు అంటారు. నటిస్తున్నట్టుగా లేదు అది, వాడే ఇక్కడ యాక్ట్ చేస్తున్నట్టుగా కనిపించింది. వాడి జీవితాన్ని నువ్వు అలాగా కళ్ళ ముందు కట్టినట్టు చూపించావని చెప్పి తెలియపరిచినట్టుగా ఉందన్నమాట. వీళ్ళు వేస్తున్నటువంటి వేషాలు ఎట్లా అంటే కట్టినట్టు చూపిస్తుంది. అదేదో చెప్పే అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే అదంతా ఇది అయిపోతుంది అంతే, ఇది జరిగింది ఇంక అంతే. మరి దీనివల్ల వీరు తమ కుటుంబాలని, తమ యొక్క హివ్వీలందరినీ కూడా కాపాడుకున్నారు. ఇక్కడ నష్టపోయింది ఎవరు? వేసినటువంటి వేషం వల్ల ఇశ్రాయేలు ప్రజలు దేవుని మనసుని గాయపరిచారు వీళ్ళు. అయినప్పటికీ కూడా వాళ్ళ స్వార్థానికి అక్కడికి వచ్చారు. ఈ గిబియోనీయులు చాలా సందర్భాల్లో మనకు కనబడుతూనే ఉంటారు బైబిల్లో కూడా. చాలా సందర్భాల్లో మనకి వీళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు వాళ్ళ మధ్యలో నివసించారు. వాళ్ళకి ఒక మాట ఇచ్చాడు, ఇంకా
ఆ మాట ప్రకారం వాళ్ళని ఉంచుకోవాల్సి వచ్చింది యెహోషువ గారు తెలియక మాట ఇవ్వటం వల్ల. తర్వాత వాళ్ళు వెంటనే వాళ్ళ రంగు ఏంటో వాళ్ళ వేషం చేసి చూపించారు. ఇంకా మాట ఇచ్చిన తర్వాత మనం దాటకూడదని చెప్పి ఆగిపోయాడు. వేషం చేసే మోసం అంత ఇంత కాదు, కపటముతోటి కపట బుద్ధితోటి వేస్తున్నటువంటి వేషం ఇది. కాబట్టి నేడు క్రైస్తవులైనటువంటి మనందరం కూడా ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడే పద్ధతే కాదు, మాటలే కాదు, చేతల్లో కూడా మనం దాన్ని ఏం చేయాలి, నిరూపిస్తున్నారా లేదో చూడాలి. లేకపోతే మన యొక్క క్రైస్తవ జీవితంలో స్థిరత్వం మనకు ఉండదు. మనం స్థిరులుగా ఉండడం, అస్థిరులు అయిపోతాం. వెలుగుతోత వేషం వేస్తున్నాడు సాతానుగాడు. కపటం గల స్త్రీ వేషం వేస్తుంది, వేశ్యగా వేస్తుంది, వేశ్య వేషం వేస్తుంది. వేశ్య కాదు ఆవిడ, వేశ్య వేషం వేసింది కపటం గల స్త్రీ. హృదయంలో కపటపు ఆలోచన ఉండి దిగజారిపోతుంది. ఏ స్థితికైనా పర్వాలేదు, ఇది నేను చేసేది వేషం. ఆ వ్యక్తిని నేనేం చేయాలి, ఉరులు కొలిపి ఈడ్చుకుపోవాలి. అప్పుడు ఏమవుతుంది, చివరికి వేశ్యవేషం వేసినటువంటి ఆ స్త్రీ, ఆ యవ్వనస్తుడు తను ఆ వేశ్య అనుకుని వెళ్ళటం వల్ల దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోతాడు. ఇటువంటి ఆలోచన విధానంతో చేస్తున్నటువంటి సాతానుగాడు మన యొక్క భక్తి జీవితాన్ని కూడా ఇదే విధంగా వేషధారులు అనేకులు ఈ లోకంలో ప్రవేశించి ఉన్నారు. అనేకులు వేషాలతోనే ఏం చేస్తున్నారంటే వ్యక్తులను మోసం చేస్తున్నారు. జరగాల్సినటువంటి కార్యాన్ని జరగనివ్వకుండా అది సాతానుగాడు ఏం చేస్తుందంటే వేషధారులను పంపిస్తుంది, నమ్మబలుకుతుంది. నువ్వు వేషం వేశాడంటే వాడిని నమ్మలేం మనం. వీడు తప్పు చేశాడా, వీడు ఇలా చేశాడా, వీడు ఇలా చేయడు అన్నట్టుగా ఆ కపటం అన్నది మనిషిలో ఉంటే చాలు. అదేంటంటే యోబు గ్రంథంలో రాయబడుతుంది 15:35 చూసినట్లయితే యోబు గ్రంథం 15:35 వారు దుష్కార్యమును గర్భమును ధరించి పాపమును కందురు, వారి కడుపున కపటము పుట్టును. వారు దుష్కార్యాన్ని ఒక దుష్టుడైనటువంటి సాతానుగాడు ఒక కార్యాన్ని ఏం చేస్తారంట, గర్భాన్ని ధరిస్తారు. గర్భం ధరించడం అంటే 9 నెలల తర్వాత ఎలాగైతే శిశువు జన్మిస్తాడో వీరు చేసే పని, ఇప్పుడు ఏదైతే దుష్ట ఆలోచన చేశారో ఒక వ్యక్తి మీద, ఒక కుటుంబం మీద చేశారో, ఇది ఎన్నాడు కనపడుతుంది, 9 నెలలకు కానీ బయటపడుతుంది. వారు చేసినటువంటి కపటమైనటువంటిది ఏంటంటే వారి కడుపున కపటం పుట్టును. చేసినటువంటి పనికి ఏం చేస్తుందంటే ఆ కపటం పుడుతుంది. తేమాయనుడైన ఎలీఫాజ్ చెప్తున్నటువంటి మాట యోబు గ్రంథంలో. ఈ స్త్రీ ఆ యొక్క యవ్వనస్తుడిని ఈడ్చుకుపోయింది. సాతానుగాడి యొక్క సైన్యము, పరిచారకులు వేషాలు వేస్తున్నారు. ఇదే వేషం వేసి గిబియోనీలు, హివ్వీలు అయినటువంటి వీరు, గిబియోను ప్రాంతవాసులైనటువంటి హివ్వీలు యెహోషువ గారిని ఏం చేస్తున్నారు, మోసం చేసి స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారు అనేక విధాలుగా చూసినట్టయితే వీరి పక్కల్లో బల్లెల్లా తయారయ్యారు. కాబట్టి వేషం వేసుకున్న వారిని మనం గుర్తించకపోతే రేపొద్దున మనకి పక్కల్లో బల్లెల్లా తయారవుతారు. వేషం వేసి వేషంతో మోసం చేసే వ్యక్తులు మనం ఏం చేయాలి, కనిపెట్టాలి. ఎందువల్లంటే సాతానుగాడి యొక్క పరిచారకులు వేస్తున్నటువంటి వేషాలు మనం చూసినట్టయితే ఎంత గొప్పవారైనప్పటికీ, ప్రధాన శిష్యుడు అయినప్పటికీ పేతురు గారే ఆయన ఏం చేశాడంటే ఒక సందర్భంలో ఒక చిన్న వేషం వేశాడు. చాలా శోచనీయమైనటువంటి విషయం. దాన్ని పౌలు గారు ఖండించారు. నువ్వు యూదుడు అయి ఉండి యూదుడు వల్లే ఉండాలి, అన్ని జనులు యూదుడు వల్లే ఉండాలని కోరుకుంటున్నావు, నువ్వు యూదుడు అయి ఉండి నువ్వు చేస్తున్న పని ఏంటని చెప్పి పౌలు గారు ఆయన అడుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినట్టయితే గలతీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. గలతీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 11 నుంచి మనం చదువుదాం. అయితే కేఫా అంత్యోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. ఎవరు, పౌలు గారు రాస్తున్నారు, గలతీయులు రాస్తున్నాడు. నేనేం చేశానంటే అంత్యోకయకు వచ్చినప్పుడు, కేఫా అంటే పేతురు గారు అయితే కేఫా అంత్యోకయ వచ్చినప్పుడు, అంత్యోకయకి కేఫా గారు పేతురు గారు వచ్చినప్పుడు అతడు అపరాధిగా
తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని. ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను. గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. వీరు అన్యజనులతో కూర్చుని ఉండి భోజనం చేస్తున్నటువంటి ఈ యొక్క పేతురు గారు ఎప్పుడైతే యాకోబు నొద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్యజనులతో భోజనం చేస్తున్నాడు, కానీ వారు రాగానే సున్నతి లేనటువంటి వారితో నువ్వు భోజనం చేస్తున్నావేంటి అని చెప్పి అంటారని చెప్పి వచ్చినటువంటి వారి విషయం ఆయన ఏం చేశాడు? వేరైపోయాడు. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకునేది కనుక బర్నబా కూడా వారి వేషధారణను చేత మోసపోయాను. బర్నబా గారు కూడా ఉన్నారు అక్కడ. ఏంటి బర్నబా గారు కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి వీళ్ళు ఇట్లా ఈ విధంగా మార్పు చెందుతున్నారు, ఈ విధంగా వేషాన్ని మార్చేశారేంటి, మేము వారితో పాటు లేము అన్న వేషాన్ని మార్చారేంటి? ఇక్కడ వేస్తున్నటువంటి వేషం ఏంటంటే అంటే వారితో మేము లేము, వారు సున్నతి లేని వారు, మీరు వ్యతిరేకిస్తే దానికి మేము భరించాల్సి వస్తుందేమో అని మీరేం చేస్తున్నారంటే మేము వారికి సంబంధం లేదని పేతురు గారితో పాటు ఉన్నవారు కూడా ఆయన పరిచారకులు కూడా వేరైపోయారు. అప్పుడు బర్నబా గారు కూడా ఏమయ్యాడంట? ఆ వేషం ధర మోసపోయాడు, నమ్మలేకపోయాడు. తర్వాత 14 వచ్చిన చూసినట్లయితే వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూసినప్పుడు. సువార్త క్రమం చొప్పున నడుచుకోవట్లేదంట. పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, పౌలు గారికి సువార్త యొక్క సత్యానికి నడవట్ల చొప్పున క్రమంగా నడవకపోతే, అంటే పేతురు గారా నడవపోతాం ఏంటి అంటే ఒక్కొక్క సందర్భంలో చూసినట్టయితే అది పేతురు గారికి కూడా ఎందుకులే వీళ్ళతో అనిపించవచ్చు. అందువల్ల ఏమో మొత్తానికి ఆయన ఏం చేశారంటే నేను వాళ్ళతో పాటు లేనట్టుగా ఆయన చిత్రీకరించిన ప్రయత్నం చేసినప్పుడు ఆయనకి సువార్త సత్యానికి చొప్పున క్రమంగా నడుచుకోపోవట చూసినప్పుడు పౌలు గారికి చాలా కోపం వచ్చింది. అప్పుడు ఏమంటున్నాడంటే పేతురు గారితో, కేఫా అని రాయబడి ఉంది ఇక్కడ, కేఫా అంటే పేతురు గారు, నీవు యూదులవై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింప వాళ్ళని ఎందుకు బలవంతం చేయుచున్నావు? నువ్వు యూదుడివై ఉండి యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా, మనందరం కూడా ఇప్పుడు క్రైస్తవులం అండి. నువ్వు క్రైస్తవుడై ఉండి క్రైస్తవులా ప్రవర్తించకుండా అందరూ కూడా క్రైస్తవులా ప్రవర్తించాలని చెప్పి అన్యజనులకు నేను సువార్త చెబితే ఎట్లాగా? నువ్వు క్రైస్తవుడి సత్యవాక్యాన్ని ఎరిగిన వాడివి. 14 వచ్చిన వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట. సువార్త సత్యము చొప్పున క్రమంగా నడుచుకోకుండా ఉంటే ఎలాగా? ఇక్కడ యూదులు వేయండి యూదుల వలే నువ్వు ఉండాలంటున్నావు, అంటే క్రైస్తవుడు వేయండి క్రైస్తవుల వలే వాళ్ళు ఉండాలని నువ్వు చెప్తున్నావు కదా, అది ఎంతవరకు కరెక్టు అని పేతురు గారిని అడుగుతున్నాడు. ప్రధాన శిష్యుడు ఆయన 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 రేంజ్ ఎక్కడ, ఈయన పౌలు గారి రేంజ్ ఎక్కడ అంటే యేసుక్రీస్తు వారితో పాటు ప్రయాణం చేసి యేసుక్రీస్తు వారితో పాటు ఉన్న వ్యక్తి ఆయన. సువార్త సత్యం వచ్చినప్పుడు సువార్త సత్యానికి విరుద్ధంగా ఎవరు నడిచినప్పటికీ కూడా హెచ్చరించాలి, తెలియపరచాలి. వారు వేరే విధంగా ఆలోచన చేస్తే చేసుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే సాతానుగాడు అనేక రకాలైనటువంటి ప్రలోభాలు ఒక్కొక్కరు ఎవరితో అన్నా చేస్తాడు. యెహోషువ గారికే మోసం చేశారు ఈ హివీలు, గిబియోను ప్రాంతవాసులు. కనాను ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క హివీలు, ఈ గిబియోనీయులు ఏం చేశారంటే యెహోషువ గారినే పంటి కొట్టించారు. పేతురు గారిని ఇక్కడ పల్టీ కొట్టించినటువంటి సందర్భం ఇది. పెద్ద పెద్ద వారిని కూడా ఏం చేస్తుంది, ఇది అందరిని కూడా పల్టీ కొట్టేస్తుంది. ఇది సత్యము, సువార్త సత్యానికి విరుద్ధంగా క్రమంగా నడవకపోతే ఆయనకి పౌలు గారికి కోపం వచ్చింది. సువార్త సత్యం ప్రకారం నడవాలి మనందరం. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మానకూడదు, చెప్పటం మానకూడదు, వారికి చెప్పాలి, అర్థమై ఎవరికి చెప్పాలి, చెబుతూనే ఉండాలి. అర్థం కాదు వీరు చెబుతుంది ఏ ఉద్దేశంతో చెబుతున్నారని చెప్పి ఆలోచన చేస్తున్నారే తప్ప వాక్య సత్యమా కాదా అన్నది పరిశీలించి తెలుసుకోవట్లేదు.
దేవుడు అదే చెప్పేది, పరిశీలనగా తెలుసుకుంటే సంతోషిస్తాడు ఆయన. వాక్యానికి విరుద్ధంగా మాట్లాడితే అది నీకు అర్థమవుతుంది. వాక్యానుసారంగా మాట్లాడుతున్నారా లేదా అన్నది మనం గమనించాలి. అదే వివేచన జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడా రా 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 అని చెప్పి మనం అడుగుతున్నాం కదా. అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలంటున్నాం కదా. మరి సహాయం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఇన్సైట్ మనకి ఇవ్వాలి కదా, ఇస్తాడు కదా. కాబట్టి వారు ఏదో లోపం ఉండే చేస్తున్నారని చెప్పి మనం అనుకోకూడదు. ఇక్కడ పౌలు గారు పెద్దవాడు, శిష్యుడు, యేసుక్రీస్తు శిష్యుడు అయినప్పటికీ కూడా ఆలోచించాల, సువార్త సత్యానికి చొప్పున క్రమంగా నడవట్లేదు. అంతే, ప్రతి చోట సువార్త ఎక్కడైతే విత్తబడుతుందో అక్కడ ప్రతి ఒక్కరు కూడా అడగాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరిని కూడా అడగాలి, తప్పులేదు, నన్నేను అడగాలి. నేను చెప్పిన దాంట్లో ఏదన్నా పొరపాటు ఉన్నా అడిగితే తద్వారా చర్చించడం ద్వారా దాన్ని మనం పరిష్కరించుకోగలుగుతాం. ఇంకా దేవుని సన్నిధిలో దగ్గర చేరగలుగుతాం. అంతేగాని నన్నే అడుగుతావా, నన్నే ఎదురిస్తావా, నాకెదురు చెప్తావా అని చెప్పి మాట్లాడకూడదు. ఇలాంటి వాళ్ళు దూరంగా ఉండాలి. నాకు అన్నీ తెలుసు, నాకే చెప్పి అంత తోడువయ్యావా అని అనలేదు ఇక్కడ పౌలు గారు, అదే పేతురు గారు. ఎంత గొప్ప దేవుడు అని మన దేవుడు. ఆయన నిజంగా యథార్థంగా ఆరాధించేవారు అదేం చేస్తారు, ఈయన పొరపాటు చేశాడు, ఇక్కడ ఆయన వేషం వేయలేదు, అక్కడ పేతురు గారు ఏం వేషం వేయలేదు. కాకపోతే ఆయన కూర్చున్నటువంటి ప్రాంతం నుంచి నేను వాళ్ళతో పాటు కూర్చోలేదు అన్నట్టుగా పక్కకు జరిగాడు. ఆ భోజన పంక్తి నుంచి లేచిపోయాడు. ఇది చూసినటువంటి బర్నబా గారు కూడా ఆశ్చర్యపోయారు, నమ్మేశారు ఆయన కూడా. ఈయన కూడా వాళ్ళతో పాటు లేడేమో అన్నట్టుగా ఆయన ఆ విధంగా చేసేసరికి పేతురు గారితో అంటున్నాడు పౌలు గారు, నీవు యూదుడు అయి ఉండి యూదుని వల్లే కాక అన్యజనుల వల్లే ప్రవర్తించుండగా అన్యజనులు యూదుల వల్లే ప్రవర్తించమని ఎందుకు బలవంతం చేయొచ్చిన, బలవంతం ఎందుకు చేస్తున్నావు? నువ్వు క్రైస్తవుడు అయ్యండి, క్రైస్తవుడుగా జీవించకుండా అనేక క్రైస్తవులని సంపాదిస్తారు, అనేక క్రైస్తవులు వచ్చేయండి, అనేక క్రైస్తవులు కావాలి 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 ఎందుకు అనాలి? నువ్వు క్రైస్తవుడిగా జీవించు, క్రైస్తవుడిగా జీవించాలి. క్రైస్తవుడిగా ఒక బోర్డు మెడలో వేసుకుంటే సరిపోదు, అది ముఖం మీద రాసేసుకుంటే సరిపోదు, జీవించాలి. నువ్వు యూదుడు అయి ఉండి యూదుల వల్లే కాకుండా అన్యజనులు యూదుల వల్లే ఉండాలని నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు? నువ్వు క్రైస్తవుడు అయ్యి క్రైస్తవుడుగా కాకుండా అనేకమైన అన్యజనులు ఈ క్రైస్తవులుగా మార్పు చెందాలని కోరుకోవటం ఎంత దురుద్దేశం, ఎంత తప్పది అన్నప్పుడు 15వ వచనం, మనము జన్మ వలన యూదులమే. ఎవరు జన్మ వలన యూదులు? పౌలు గారు యూదుడే, ఈయన పేతురు గారు కూడా యూదుడే. కానీ అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్లనే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడాన్ని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున ఏ శరీరయు నీతిమంతుడని తీర్చబడాడు కదా. ఈ సున్నతి చేసిన వారు చేయలేనటువంటి ఈ వ్యక్తులతో నువ్వు కూర్చోలేవు, నేను కూర్చుంటే నేను అపవిత్రుడైపోతానని చెప్పి యూదుల్లో భావిస్తారని చెప్పి నువ్వు అనుకుంటే ఎట్లాగా? మనందరం కూడా జన్మ ద్వారా యూదులమే, కానీ ఆయన యేసుక్రీస్తు వారి యొక్క క్రీస్తునందరి విశ్వాసం వల్లనే నీతిమంతులుగా తీర్చబట్టకి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము కదా. మనం ఆయన అందు మన విశ్వాసం నీతిమంతులుగా మార్చబట్టకు ఆయన అందు విశ్వాసం ద్వారానే ఉంచాము కదా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మనము ఏ శరీరం నీతిమంతుడనే తీర్చబడ్డాడు కదా, తెలుసు కదా నీకు కూడా. ఎందుకు ఇంకా వాళ్ళకి నువ్వు భయపడాల్సిందే? ఎందుకు వాళ్ళ దగ్గర నువ్వు ఏది వేషం వేయాల్సిన అవసరం ఉంది? వేషాలు వేసేవాడు ఎందుకు వేస్తున్నాడో కూడా తెలియాలి. కొంతమంది తెలియకుండా వేషాలు వేసేస్తుంటారు. వాడు ఎందుకు వేస్తున్నాడో కూడా తెలియకపోతే అట్లాగే నీకు అది నిష్ఫలం, అది నీకు అనవసరము. ఆ యూదులతో సంబంధం లేదు మనకి. వాళ్ళు సున్నతే ప్రయోజనము, సున్నతే అని చెప్పి బాహ్యంగా ఉన్నటువంటి సున్నతినే కోరుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళలాగా మనం కోరుకోకూడదు. మనకు తెలుసు కదా, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు సృష్టికర్త తండ్రి అయిన దేవుని కుమారుడని యేసుక్రీస్తు మనం విశ్వాసం ఉంచి ఉన్నాం. ఆయన ద్వారా మనకు రక్షణ తెలుసు కదా. ఈ సున్నతి వలన జరిగేది ఏమీ కాదని మనకు తెలుసు కదా. నీతిమంతుడిగా తీర్చబడలేం కదా. ఏ శరీరం కూడా ధర్మశాస్త్ర క్రియల వలన సంబంధమైన క్రియల మూలంగా ఏ శరీరం నీతిమంతుడని తీర్చబడ్డాడు కదా. ఎందుకు నువ్వు వేషం వేయాల్సినటువంటి అవసరత ఏముంది ఇక్కడ? ప్రియ సహోదరి మనందరం కూడా ఏ విషయంలో కూడా వేషాలు వేయటానికి వీల్లేదు.
మంచోడుగా నటించాల్సిన అవసరం లేదు. మొదటగా మన దేవుడి గొప్పతనం మనం తెలుసుకున్నట్లయితే ఎక్కడా కూడా మనం మంచోళ్ళుగా నటించిన అవసరం లేదు. అలాగని చెప్పి క్రూయల వాళ్ళగా కూడా నటించిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా మనం ఏం చేయాలి? మాట్లాడాలి. ఉన్నది ఉన్నట్టుగా తెలియపరచాలి. సత్యవంతుడైన దేవుడు సత్య సువార్తను మనం ఎరిగిన వారమై సత్యములో మనం ముందుకు సాగాలి. లేకపోతే వేషాలు వేసేవాడు వాడికే ప్రాబ్లం అది. సాతానుగాడు వెలుగుదూత వేషం వేస్తున్నాడు. వాడు వేసే వేషానికి వాడికి ఉంది, సమయం ఉంది. ఆ సమయంలో ఏం చేస్తాడు? తగిన విధంగా దేవుడు దానికి పరిష్కారాన్ని చేస్తాడు. వాడు ఎన్ని వేషాలు వేసినప్పటికీ కూడా ఆ దుష్టుడు అనేకుల చేత వేషాలు వేయించిన చివరికి వాడు సైన్యము వెళ్ళవలసినటువంటి నరకం సిద్ధపరిచి ఉంది. కాబట్టి క్రైస్తవులైనటువంటి మనందరం కూడా వేషాలు వేస్తున్నటువంటి వారిని గమనించి వారమై ఉండాలి. వేషాలతోటి, మోసాలతోటి, కపటోపాయాలతోటి వీరు చేస్తున్నటువంటి పనులు మనం గుర్తెరిగిన వారమై మన రక్షణను మనం కాపాడుకున్న వారుగా ఉండాలి. ఈ యుగ సంబంధి దేవత వారికి ఏం చేస్తుందంట? గుడ్డితనాన్ని కలిగిస్తుంది. హివ్వీల దగ్గర ఈయన ఏ విధంగా అయితే యెహోషువ గారు మోసపోయారో, ఆ యవనస్తుడు ఆ స్త్రీ వేశ్య వేషం వేసుకున్నటువంటి స్త్రీ దగ్గర మోసపోయారు. అలాగే మనం చూసినట్లయితే పేతురు గారు వచ్చినటువంటి ఆ యూదులు వచ్చినప్పుడు అన్యజనులతో ఆయన భోజనం చేస్తున్నప్పుడల్లా ఆయన లేచిపోవడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతం నుంచి పక్కకి వెళ్ళడం జరిగింది. నేను సున్నత లేని వారితో కూర్చోవటం ఏంటా అని చెప్పి వారు ఏమైనా అనుకుంటారని చెప్పి ఉద్దేశంతో కలిగాడు. అయితే మన సృష్టికర్త అయిన దేవుడు గలతీయులకు రాసిన పత్రిక ఇదే అధ్యాయంలో 2వ వచనం 6వ వచనంలో ఏమంటున్నాడంటే పౌలు గారు ఎన్నికైన వారుగా 2వ అధ్యాయం 6వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారెంతటి వారైనా నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషము చూడడు. కింద ఫుట్నోట్లో రాయబడుతుంది, నరుని ముఖాన్ని ఏంటంట దేవుడు చూడ్డు. పైకి కనపడుతున్న ముఖాన్ని చూసి చాలామంది అమాయకత్వంగా పెడతారు, కానీ లోపల తోడేళ్ల స్వభావం ఉంటుంది. పైకి తోడేళ్లా కనపడతారు, కానీ వారి హృదయంలో మంచివారు కూడా ఉంటారు. అంటే అమాయకంగా పెట్టిన వారు అందరూ అట్లా అని కాదు. అయినా ఆ ముఖ కవళికను బట్టి మనం ఏం చేయకూడదు? మోసపోకూడదు. ముఖానికి కాకపోతే దేనికి వేస్తారండి వేషం? ముఖానికే కదా వేసేది వేషం. అందుకని ముఖాన్ని ఏం చేయడంట? అంగీకరింపడు ఆయన. నరుని వేషమును చూడడు. ఆయన తెలుసు, ఆయన హృదయం అంతరంగాన్ని చూసే దేవుడు. అంతరంగంలో యథార్థతను కోరే దేవుడు మనం ఆరాధించేది. హల్లెలూయా. అలాంటి దేవుడు అయినటువంటి మన సృష్టికర్త గురించి తెలియపరుస్తున్నారు. మొదటగా తెలియపరుస్తున్న మాట, తర్వాత మాటే ఇప్పుడు వచ్చింది మనం చదివింది పేతురు గారు సందర్భం. అసలు కపటమును గురించి శిక్ష పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. నిర్గమాకాండం చూసినట్లయితే ఈ యొక్క కపటము అయినటువంటి విషయంకు సంబంధించినటువంటి శిక్ష నిర్గమాకాండము 21వ అధ్యాయం 14వ వచనం. నిర్గమాకాండం 21వ అధ్యాయము 14వ వచనం. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచిన ఎడల వాడు నా బలిపీఠంను ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలెను. వాడు కపటముగా ఒక వ్యక్తిని దౌర్జన్యంగా ఆ కపటముతో బుద్ధితోటి వాడు ఏం చేసి చంపేస్తే, ఒకవేళ చంపడానికి లేచినట్లయితే వాడు నా బలిపీఠం దగ్గరికి ఆశ్రయించకూడదు, వాడిని ఏం చేయాలి? లాగివేసి చంపాలంట. ఈ కపటపు ఆలోచనలు, కపటపు వేషాలు వేసే వాళ్ళందరినీ ఏం చేయాలి? అలాంటిది ఈ ధర్మశాస్త్రంలో రాయబడదు. అదే అమలైతే ఈ రోజుల్లో చాలామందికి ఎన్నో శిక్షలు పడతాయి. ఈ కపట బుద్ధి చూపించి దౌర్జన్యంతో హత్యలు చేస్తే ఆయన బలిపీఠం దగ్గరికి లాగివేయమని చెప్పాడు. కాబట్టి వేషం అనే అంశంతో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కపటముతో కూడినటువంటి బుద్ధితో పైకి వస్తుందే వేషం. కపటమైన ఆలోచన లోపల కలిగినప్పుడు అనేక రకాలైనటువంటి వేషాలు వేస్తారు. అనేక రకాలుగా నటించటం, అనేక రకాలుగా మభ్యపెట్టడం, అనేక రకాలుగా వారు తగిన విధంగా వారిగా మార్చుకోవటం చేస్తుంది సాతానుగాడు. వారిని ఈడ్చుకుని పోయింది ఇది సాతాను. ఇది ఏం చేస్తుంది ఇక్కడ? ఈ స్త్రీ ఈ యవ్వనస్తుడిని
లాలన మాటలు చేసి వాడిని ఈడ్చుకుని పోయిందంట. 21 వచ్చిన 7వ అధ్యాయం 21 వచనం సామెతల గ్రంథం 7వ అధ్యాయం 21లో ఆ స్త్రీ ఏం చేసిందంటే, అది తన అధికమైన లాలన మాటల చేత వారిని లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వారిని నీడ్చుకొని పోయిను. వెంటనే పశు ఒదగపోవునట్లు 22వ వచనం, వెంటనే పశు ఒదగపోవునట్లును పొరలో చేజిక్కిన వాడు సంఖ్యలోనికి పోవునట్లును. 23వ వచనం, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయాను. వాడు గుండెని అంబు చీల్చు వరకు ఆడు దాని వెంట పోయాను. కపటోపాయాలు పన్ని చేస్తున్నటువంటి వీడిని ఏం చేయాలంట? బలిపీఠం దగ్గర రాకూడదు, వాడిని చంపాలి. ఆ దుష్టుడైనటువంటి సాతాన్ని ఏం చేయాలి? చంపాలి. కపటపు వేషాలేటకు క్రైస్తవులుగా మనం ఉండకూడదు. కపటపు లోకంలో నుంచి కపటపు అయినటువంటి వారుగా ఉన్నవారు మనందరం కూడా క్రైస్తవులుగా మార్చబడినప్పుడు కపటాలు మనలో ఉండి వేషాలు వేసి వేషధారణతో మనం జీవించినట్లయితే మోసపోయేది ఎవరు? వేషం వేసినటువంటి వ్యక్తికి అది చివరికి అవుతుంది. ఆ వ్యక్తే నశించిపోతాడు తప్ప ఎదుటి వాళ్ళని మోసం చేశాననుకుంటే మాత్రం అది పొరపాటు. అది తనకే అవుతుందో మనకి మన బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి మనందరం కూడా ఎవరంటే ధన్యులమై ఉన్నాము. ఎవరు ధన్యులంటే ఇటువంటి వాటి విషయంలో జాగ్రత్త వహించిన వారు, యెహోవా చేత ఆదరణ పొందిన వారు ధన్యుడని కీర్తనకారుడు తెలియపరుస్తున్నటువంటి మాట. దావీదు కీర్తన 32వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడును ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడును ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఈ కపటం గల స్త్రీ హృదయంలో ఏముంది? ఆత్మలో కపటం పెట్టుకుని బయట ఒక వేషాన్ని వేసింది. అతను తగిన విధంగా ఆ వ్యక్తిని ఏ విధంగా అయినటువంటి వేషంతో మనం రాబట్టాలో చూసింది. ఆ వ్యక్తిని ఈడ్చుకుపోవాలంటే వేసే వేషం సరిపోతుంది. అతను ఉన్న సందర్భం చిమ్మ చీకటి గల స్థానంలో ఉన్నాడు. ఎవరైతే వచ్చిన సందర్భాన్ని వినియోగించుకొని కపటమైన బుద్ధితోటి లేనిపోయినవన్నీ విత్తుతూ, భయపెడుతూ, భ్రమ పెడుతూ, అనేక రకాలైనటువంటి చెడు చేస్తూ, ఇదైతే ఎలాగైతే ఈ సందర్భంలో కపటము కలిగిన ఈ స్త్రీ వేషం వేసింది, వేషం వేసింది, చివరికి ఆ కపటంతో అతన్ని ఈడ్చుకుపోయింది. పశువు ఒదగిపోవునట్లు. పశువు ఒదగపోవటం అంటే కబేళాకి చంపేయడానికి వెళ్తారే, అలాంటి చంపేయడానికి తీసుకెళ్ళింది అనమాట. దొరికిన వాడిని ఏం చేసింది? అది ఆ విధముగా చంపేసింది. అయితే యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటం ఉండకూడదు. ఇది ఆ చిమ్మ చీకటి గల సందర్భంలో ఏం చేయాలో అది నటించింది. కాబట్టి సమాజంలో చూసినట్లయితే, సొసైటీలో చూసినట్లయితే, మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఆ ప్రాంతంలో తగిన విధంగా అది ప్రవేశిస్తుంది, తగిన విధంగా ప్రేరేపిస్తుంది, తగిన విధంగా రాబడుతూ ఉంటుంది, తగిన విధంగా విత్తుతూ ఉంటుంది, తగిన విధంగా అది పోషింపబడాలని చెప్పి చూస్తూ ఉంటుంది. అనేకుల్ని మభ్యపెడుతూ ఈ కపటమైనటువంటి ఆలోచన చేత ఏం చేస్తుందంటే వేషం వేస్తుంది, రకరకాల వేషాలు వేస్తుంది. ఎన్టీ రామారావు గురించి అనుకుంటా, నువ్వు ఒక్క వేషం వేయలేదు, అన్ని వేషాలు వేసావన్న అన్ని ఇందిరాగాంధీ గారు అన్నారని ఒకప్పుడు చెప్పారు. ఇందిరాగాంధీ గారు అంటే మాకు అభిమానం కాదు, ఎన్టీ రామారావు గారు అంటే ద్వేషం కాదు. అంటే ఆయన సినిమా యాక్టర్గా వచ్చాడు కాబట్టి ఆ సందర్భంలో 83లో వచ్చినప్పుడు ఆ మాట ఇందిరాగాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నీ చేత వేయిస్తానంది. కానీ అది జరగలేని పరిస్థితి. చెప్తున్నా, అన్ని వేషాలు వేసావు నువ్వు అని. వాళ్ళు కళాకారులు, వాళ్ళు వృత్తి అది. కానీ ఈ లోకంలో క్రైస్తవుడు అయిన నుండి మనం ఏం చేయకూడదు? ఏ సందర్భంలో ఏ వేషం వేసి ఏం చేయాలని చెప్పి చూడకూడదు. కపటమైనటువంటిది మన హృదయంలో ఉంటే కనుక అది ఎంత ధన్యులం కాదు మనం. ఆత్మలో కపటం ఉంటే, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆ కపటం ఉంటే ధన్యులం అవ్వం మనం. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడును ఆత్మలో కపటం లేనివాడు ఎవరు? ధన్యుడు. కాబట్టి మనందరం కూడా ధన్యులమై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి కపటమైనటువంటి ఇటువంటి సాతానుగాడు
ఏ విధమైనటువంటి సందర్భాల్లో మనలను భక్తి జీవితం నుంచి లాగాలని చూస్తాడో మనం జాగ్రత్త వహించిన వారమై ఉండాలి. ఇప్పుడు చెప్పిన సందర్భాల్లో రాకపోవచ్చు మన దగ్గరికి. వేరే వేరే విధముగా కపటము దేవుని యొక్క ప్రణాళిక జరగకుండా సొంత ప్రణాళికలోనికి దింపుతాడు వీడు సాతానుగాడు. సొంత ఆలోచనలోనికి దింపుతాడు. ప్రతీది నీదే అని చెప్పి యేసుక్రీస్తు వారితో చెప్పాడు. నాకు తెలుసురా నీ సంగతి, ఏది నాదో ఏది నాది కాదో నాకు తెలుసు, నువ్వు దుష్టుడు అని చెప్పి యేసుక్రీస్తు వారికి అతన్ని దుష్టుడైన సాతాను గారిని ఎరిగి ఆయన గద్దించాడు. కాబట్టి ప్రతిదాన్ని మనం ఏం చేయకూడదు, అది చూపిస్తున్నటువంటి విషయాల్లో మనము వెళ్ళిపోకూడదు. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట అదే. ఈ స్త్రీ కపట వేషం వేసుకున్నటువంటి వేశ్య వేషం వేసుకుని ఒక యవ్వనస్తుడిని ఈడ్చుకుపోయి రేపు నిన్ను నన్ను కూడా అనేక కపటమైనటువంటి వేషాలు వేసి లోపల కపటం దాచుకొని పైకి భక్తి కనిపిస్తూ లోపల దేవుని శక్తిని ఆశ్రయించిన వారిని వైపు చూడకుండా వారు ఉంటారు. పైకి భక్తి వారి కనిపిస్తూ లోపల దేవుని శక్తిని ఆశ్రయించిన వారిని రాయబడిన ఒక మాట మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మన విశ్వాసము మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:4 మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని వాళ్ళు ఉండవలను. మనం దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకున్నట్టు వారుగా ఉండాలి. సాతానుగాడు అనేక విధాలుగా మనుషులు మనం ఏం చేస్తుందంటే అనేక విధాలుగా అనేక వేషాలతోటి మనలను నశింపచేయాలని, మనలను వాడు ప్రలోభాలతోటి లాగాలని, ఈడవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఇలాంటి దుష్టుడైనటువంటి ఈ సాతానుగాడు వేస్తున్నటువంటి వేషాలని మనం ఎరిగిన వారమై కపటం మనలో పెట్టుకోకూడదు. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటం పెట్టుకుని ఉంటే అది వ్యర్థం. అది ఎంత భక్తి జీవితం చేసినా అది వ్యర్థం అవుతుంది. కాబట్టి ఈ వర్తమానం చేత చెప్పబడుతున్నటువంటి సందేశం ఏంటంటే మనము వేషధారుల విషయమై ఎరిగిన వారమై ఉండాలి. వేషధారులు అనేక రకాలుగా వేషాల ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు మన పై వేషాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, ఆయన ముఖాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. కాబట్టి సాతానుగాడి యొక్క తంత్రాలను ఎరిగిన వారమే మనం జీవించాలి. కాబట్టి కపట వేషం వేస్తున్నటువంటి ఈ స్త్రీ వలె అనేక యవ్వనస్తులను అనేక యవ్వనారాండ్రను ఏం చేస్తుంది, ఈడ్చుకుపోతుంది, వద్దకు తీసుకుని పోతుందన్నమాట. పశువు వదకపోనట్లు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వేషాలు వేస్తున్నటువంటి ఈ దుష్టుడిని మనం ఏం చేయాలి, ఎరిగిన వారమై ఉండాలి. కాబట్టి తద్వారా ఈ క్రైస్తవ జీవితంలో మనం ముందుకు సాగలుగుతాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు అవుతాం. దేవుని నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వర్తమానం ఆలకించినటువంటి మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమల మా దేవ, కృపామయుడు, సమాధాన అధిపతి, మా సృష్టికర్త మా దేవ, ఈ వర్తమానాన్ని దేవా తండ్రి నాయన అందివటకు ఇచ్చినటువంటి నీ యొక్క కృపకే స్తోత్రం తండ్రి. నీ సన్నిధి ఎలవేళ మాతో నడిపించండి. కపటముతోటి దేవతండి, వేషముతోటి దేవతండి మోసం చేస్తున్నటువంటి దుష్టుడు యొక్క పరిచారకుల్ని గుర్తించిన వారమై ఉండి క్రైస్తవ జీవితంలో దేవతండి నీకు మహిమాతకు ముందు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మాభిషేకత నింపి నడిపించండి. ఈ కార్యక్రమం ఆదరించి అంతవరకు నాయకులకు నడిపించినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ మరొక సందేశం మాట్లాడే వరకు నిసరి మాతో నడిపించమని మా ప్రియరక్షకుడు నరసింహరావు సింహత్రాడు వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ.